శివుడు చెప్పే జ్ఞానమార్గం. ఈ సృష్టి మొదలు కాకముందు కూడా ఉన్నది, ఈ సృష్టి అంతమయ్యాక కూడా మిగిలేది. కాలానికి అతీతుడు, రూపానికి అతీతుడు, అదే శివతత్వం. శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన జ్ఞానం, చైతన్యం, సాక్షిభావం. శివుడు చెప్పే మార్గం కర్మకాండ మాత్రమే కాదు, భక్తి మాత్రమే కాదు, అది జ్ఞానమార్గం. మనిషిని తన అసలైన స్వరూపానికి చేర్చే మార్గం. జ్ఞానం అంటే ఏమిటి? శివతత్వం ప్రకారం జ్ఞానం అంటే పుస్తకాలలో ఉన్న మాటలు కాదు, వాదనలలో గెలుపు కాదు, శాస్త్రాల్ని కంఠస్థం చేయడం కాదు. జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నువ్వు ఎవరో తెలుసుకున్న రోజే నీ దుఃఖానికి మూలం మాయమవుతుంది. మనిషి తనను తాను శరీరంగా భావిస్తాడు, తనను మనస్సుగా భావిస్తాడు, తనను పేరు, కులం, స్థానం, విజయాలు, పరాజయాలుగా భావిస్తాడు. శివుడంటాడు, ఇవి అన్నీ నీవు ధరించిన వస్త్రాలు మాత్రమే, నువ్వు అవి కావు. శివుడు సాక్షీభావం. శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కనిపిస్తాడు. అది ప్రపంచాన్ని నిరాకరించడం కాదు, అది ప్రపంచాన్ని సాక్షిగా చూడడం. శివతత్వంలో ముఖ్యమైన మాట, నీవు అనుభవించేవాడు కాదు, అనుభవాన్ని గమనించేవాడు. కోపం వస్తుంది, నువ్వు చూస్తున్నావు. భయం వస్తుంది, నువ్వు చూస్తున్నావు. ఆనందం వస్తుంది, నువ్వు చూస్తున్నావు. అయితే నువ్వు కోపం కాదు, నువ్వు భయం కాదు, నువ్వు ఆనందం కూడా కాదు, నువ్వు అవన్నీ గమనించే చైతన్యం. అదే శివుడు. అహంకారం అజ్ఞానానికి మూలం. శివతత్వంలో అజ్ఞానమంటే పాపం కాదు, అజ్ఞానమంటే తప్పు గుర్తింపు. నేనే ఈ శరీరం, నేనే ఈ మనసు, నేనే ఈ కథ. ఈ నేనే అనే భావమే అహంకారం. శివుడు అహంకారాన్ని శత్రువుగా చూడడు, అది ఒక అజ్ఞాన స్థితి మాత్రమే. నీవు నిజంగా ఎవరో తెలుసుకుంటే అహంకారం తనంతట తానే కరుగుతుంది. అందుకే శివుడు భస్మాన్ని శరీరంపై ధరిస్తాడు. భస్మమంటే చివరికి అన్నీ ఇదే అవుతాయి. విరక్తి మరి పారిపోవడం కాదు. చాలామంది కనిపిస్తుంది, జ్ఞానమార్గమంటే సంసారం వదలాలి, అడలిపి వెళ్ళాలి, ప్రపంచాన్ని తృణీకరించాలి. శివుడు అలా చెప్పడు. ఆయన భార్యతో ఉంటాడు, పిల్లతో ఉంటాడు, లోకంలోనే ఉంటాడు, కాని అటుక్కుపోడు. విరక్తి అంటే ద్వేషం కాదు, విరక్తి అంటే ఆసక్తికి బానిస కాకపోవడం. నీ చేతిలో వస్తువు ఉండొచ్చు, కాని నీ హృదయంలో బంధనం ఉండకూడదు. కర్మ బంధనమెలా అవుతుంది? శివుడు కర్మను తిరస్కరించడు, కాని ఒక విషయం చెప్తాడు. కర్మ నిన్ను బంధించేది నీవు దానితో కలిసిపోయినప్పుడు. ఫలితంపై ఆశ, ఫలితంపై భయం, ఫలితంపై అహంకారం, ఇవే బంధనాలు. కర్మ చెయ్యి, పూర్తిగా చెయ్యి, కాని ఫలితాన్ని శివుడికి వదిలేయి. అప్పుడు కర్మ కూడా సాధన అవుతుంది. ధ్యానం శివమార్గం యొక్క హృదయం. శివుడు మాటలతో కాదు, నిశ్శబ్దంతో బోధిస్తాడు. ధ్యానమంటే ఆలోచనలు ఆపడం కాదు, ఆలోచనలతో పోరాడడం కాదు. వచ్చే ఆలోచనలను చూడి, వెళ్ళే ఆలోచనలను చూడి, మధ్యలో ఉన్న నిన్ను గుర్తించు. అదే ధ్యానం. శివుడు కళ్ళు మూసుకుంటాడు, ఎందుకంటే ఆయన లోపలే అనంతం ఉంది. మరణం శివుడి దృష్టిలో ఏంటంటే, శివుడు శ్మశానంలో ఉంటాడు. ఇది భయానికి కాదు, ఇది సత్యానికి గుర్తు. మరణం శత్రువు కాదు, అది మార్పు మాత్రమే. జ్ఞానమార్గంలో నడిచేవాడు మరణాన్ని భయపడడు, ఎందుకంటే అతను ఎప్పుడో తెలుసుకున్నాడు. నశించేది శరీరం, నేనైతే చైతన్యం. విముక్తి అంటే ఏమిటి?
శివతత్వంలో విముక్తి అంటే స్వర్గానికి వెళ్లడం కాదు, ప్రత్యేక లోకానికి చేరడం కాదు. విముక్తి అంటే ఇప్పుడే స్వేచ్ఛ, కోరికల మధ్య ఉన్న స్వేచ్ఛ, బాధ్యతల మధ్య ఉన్న స్వేచ్ఛ, శరీరంలో ఉన్న బంధం లేదు. నీవు ఎక్కడ ఉన్నావో కాదు, నీవు ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం. శివుడు చూపించే తుది సత్యం. శివుడు చివరగా చెప్పేది ఒక్కటే: నిన్ను నువ్వు వెతకకు బయట, నీవే నీవు. ఆకాశంలో దేవుణ్ణి వెతకకు, రాయిలో వెతకకు, ఇతరులలో వెతకకు. నీ శ్వాసలో, నీ నిశ్శబ్దంలో, నీ సాక్షిభావంలో, అక్కడే శివుడు. ముగింపు: శివుడు అడగడు, నువ్వు ఎంత పూజ చేశావు? ఆయన అడుగుతాడు, నిన్ను నువ్వు తెలుసుకున్నావా? జ్ఞానమార్గం కఠినంగా అనిపించచ్చు, కాని అది అత్యంత సహజమైన మార్గం. ఎందుకంటే నిన్ను నువ్వు కావడం కంటే సహజమైనది ఇంకేముంది?